అగ్రరాజ్యం అమెరికా, యూరోప్ కీలక దేశం జర్మనీ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్జ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జర్మనీలో మోహరించిన అమెరికా సైనిక బలగాలను పాక్షికంగా వెనక్కి పంపాలని ట్రంప్ యోచిస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. రక్షణ వ్యయం, నాటో నిధుల విషయంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జర్మనీ ఛాన్సలర్తో నెలకొన్న విభేదాల నేపథ్యంలో అక్కడ మోహరించిన దాదాపు 35,000 మంది అమెరికా సైనికుల్లో కొంతమందిని వెనక్కి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు. నాటో నిబంధనల ప్రకారం రక్షణ రంగంపై చేయాల్సిన ఖర్చు విషయంలో జర్మనీ వెనుకబడి ఉందనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. అమెరికా రక్షణ ఛత్రాన్ని వాడుకుంటూ తగినంత వాటా చెల్లించడం లేదని ఆయన గతంలోనూ హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్ సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఐరోపాలో కీలకమైన జర్మనీ నుంచి బలగాల ఉపసంహరణ జరిగితే అది నాటో కూటమి భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఈ నిర్ణయం కేవలం సైనికపరమైనదే కాకుండా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన అగాధాన్ని సూచిస్తోంది. అటు జర్మనీ ఛాన్సలర్ కార్యాలయం మాత్రం ఈ వార్తలపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.